దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కర్మ సన్యాస యోగము అనే పేరు కలిగినటువంటి 5వ అధ్యాయంలో 23వ శ్లోకంలో మనిషి ఎట్లా సుఖపడగలుగుతాడు, మనిషికి సుఖంగా బతకాలంటే ఏం చేయాలి, స సుఖీ నరః, వాడు మాత్రమే సుఖపడగలుగుతాడు అని చెప్పాడు ఆయన. ఎవడు? శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. వాడే సుఖంగా బతకగలిగినటువంటి నరః, మనిషి కాగలుగుతాడు. సయుక్తః, వాడు యోగ్యుడు కూడా అవుతాడు. ఎవడు? కామక్రోధ ఉద్భవం వేగం యహ సోఢుం శక్నోతి. కామము వల్ల అంటే కోరికల వల్ల, క్రోధం అంటే కోపం వల్ల, అవి కొన్ని వేగాలు అంటాం. వేగాలు అనేవి లోపల ఆగవు. తుమ్ము వచ్చిందనుకోండి ఆగదు. దేహంలోంచి విడుదల చేసేటటువంటి మలమూత్రాదులు అవి వేగాలు అంటారు వాటిని. సో ఇలాంటి వేగాలని నధారయేత్ అని పెట్టారు దానికి పేరు. ఇవి ఆపద్దు అని. ఆపితే ఇంకొక రకమైనటువంటి వ్యాధికి దారి తీస్తాయి. అందుకోసం వాటిని ఆపద్దు అని చెప్పారు. కానీ ఆపవలసినవి లోపలివి కొన్ని ఉన్నాయి. కామము క్రోధము కూడా అట్లాంటి వేగాలే. కానీ ఇవి ఆపవలసిన వేగాలు. కామం చెడ్డది కాదు, క్రోధము చెడ్డది కాదు. కానీ కామం ఎట్లాంటి కామం మనకి ఉండదగినది, ఎట్లాంటి క్రోధం ఉండదగినది, ఎట్లాంటి క్రోధం త్యజించదగినది, ఎట్లాంటి కామము త్యజించదగినది, ఇది మనకి తెలియాల్సినటువంటి అవసరము ఉన్నది. దీని గురించి చెప్పడం ప్రారంభించాడు. అయితే ఎప్పుడు చేయాలి ఈ పనిని? ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరం నుంచి పోయే లోపల, ఇక్కడ బతికుండగా అంటే ఇక్కడ ఉండగా, జీవించి ఉండగా, తర్వాత మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఉండగా ఎవడైతే వీటిని నిగ్రహిస్తాడో అని అన్నాడు ఆయన. శక్నోతి ఇహ యహ సోఢుం. ఎవడు? ఇక్కడ సోఢుం అంటే సహించడానికి అని అర్థం మనకి మామూలుగా. కానీ ఆ సహించడం అనేది ఇక్కడ చెప్పట్లా. ఎందుకంటే సహించడం అనేది కానీ
గతంలో 2వ అధ్యాయంలోనే చెప్పేస్తున్నాడు ఒకసారి. తితిక్ష మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినః నిత్యాః తాన్ తితిక్షస్వ. వాటిని సహించవయా అన్నాడు ఆయన అక్కడ. అంచేత మళ్ళీ ఆ చెప్పిన దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఆయన. అందులో ఉండే మరొక అంశాన్ని చెబుతున్నాడు ఆయన. ఇక్కడ ఉండగా ఏమిటి చేయాలి? యహ సోఢుం శక్నోతి, వాటిని ఎవడైతే నిరసించడానికి ప్రయత్నం చేస్తాడో దాంట్లో వాడు సఫలమవుతాడో, అంటే వాటిని తిరస్కరించాలి. విషయాన్ని ఇంద్రియై చరన్ అంటాడు 2వ అధ్యాయంలోనే. చరన్ అని ఒక ధాతు, దానికి 2 అర్థాలు ఉన్నాయి. విషయములను ఇంద్రియములతో చరన్. ఏమిటి 2 అర్థాలు అంటే, ఒకటి చర గతి, చర భక్షణ. గతి అంటే నడిపించడం లేదా అనుభవించడం. విషయములని ఇంద్రియములతో అనుభవించాలా తిరస్కరించాలా అంటే తిరస్కరించాలి అని చెప్పడం కృష్ణుడి యొక్క తాత్పర్యం. ఎందుకని అంటే చరణ్ అంటే అనుభవించాలి అని కూడా ఉంది. ఇంద్రియములతో విషయం అనుభవిస్తూ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంద్రియములు సహజంగానే విషయముల మీద ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ వాటి మీద ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యమా? అది ప్రశ్న వచ్చింది అక్కడ. దానికి అనుభవిస్తూ ఉండగా స్వాధీనం అనేటటువంటిది అసాధ్యము. ఎందుకని అంటే ఇంద్రియములు అనేవి మండే నిప్పు కణముల లాంటివి. విషయములనేవి దాని మీద పోసేటటువంటి పెట్రోల్ లాంటివి. నిప్పు మండుతూ ఉండగా దాని మీద ఆర్పుదాము అని పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? మరింత మంట పెరుగుతుంది. ఇంద్రియముల మీద మనం విషయములు అనేటటువంటి వాటిని మరింత మరింత పోస్తుంటే అది మరింత మరింత మండుతాయి. ఇక తృప్తి అనేది అనిపించదు దానికి ఎప్పుడు కూడా. ఇవి గోతుల్లాంటివి. పూరణైరేవ ఖన్యతే. ఒక గోతులో సాధారణంగా మనం ఏదైనా మట్టో గిట్టో పట్టుకొచ్చి చెత్త చెదారమో పట్టుకొచ్చి దాంట్లో పోస్తే అది కొంత పూడ్చుకుంటాయి. అంటే ఆ గోతులు నిండుతాయి. కానీ ఇంద్రియాలనే గోతులు అట్లాగా నిండేవి కావు. ఇందులో ఏవి మనం నింపుదాము అని పోస్తామో ఆ పోసే వాటితో లోతు పెంచుకుంటూ పోతాయి. ఇది ఆశ్చర్యంత. పూరణైరేవ కన్యతే. నేను ఈ ఒక్క పూటకే తినేసి రేపటి నుంచి ఉపవాసం చేద్దామండి. మనం ఎప్పటి నుంచి తింటున్నామండి తిండి? చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. చాలు అని అనిపించిందా ఎప్పటికైనా మనకి? ఇంక వద్దు అని అనిపించిందా? తాత్కాలికంగా ఆ పూటకి అనిపిస్తుంది కడుపు నిండిపోయిన తర్వాత. మళ్ళీ ఆ లోపలిది ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడా అని ఆవురావురమంటూ మళ్ళీ ఎక్కడ దానికోసం వెతుకుతూనే ఉంటాము. ఇవి ఎప్పుడు కూడా నిండేవి కానే కావు. ఇవి నింపాలని మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంతంత పెరుగుతాయి. కనుక వాటిని నింపి పూరించకోయి తిరస్కరించు వీటిని. చేత విషయాన్ని ఇంద్రియై చరన్. వాటిని తిరస్కరిస్తూ ఎవడు సాధన చేస్తాడో వాడే నిస్పృహ చరతి పుమాన్ అని 2వ అధ్యాయంలో చెప్తాడు. సరే, అది 2వ అధ్యాయంలో. అదే మాట ఇప్పుడు ఇక్కడ తాను మరొక రకంగా చెప్తున్నాడు. శక్నోతి హైవ యస్సోఢుం. ఇక్కడ ఈ దేహంలో ఉండగా సాధనా సమయంలో ఎవడైతే సోఢుం వాటిని తిరస్కరించేటటువంటి ప్రయత్నం చేస్తాడో. దేన్ని తిరస్కరించాలి? కామ క్రోధ ఉద్భవం వేగం. కామం అంటే ఏమి? ఏదైనా ఒకదాన్ని ఇంద్రియాలు చూస్తాయి. కన్ను
రూపాలని చూస్తుంది, చెవి శబ్దాలని వింటుంది, ముక్కు వాసనని చూస్తుంది, నాలుక రుచులని చూస్తుంది, మన చర్మము అనేక రకాల స్పర్శలని చూస్తుంది. వాటిని ఏమంటాం మనం? సంగము. సంగాత్ సంజాయతే కామ అని చెప్పాడు ఆయన 2వ అధ్యాయంలోనే చెప్పాడు. అంటే ఒక ఇంద్రియ విషయ సంగము చేత మనకి దాని యందు ఒక రుచి ఏర్పడుతుంది. సంగస్య విపాక దశ కామ అన్నారు మనకి. అంటే ఇంద్రియానికి విషయానికి కలిగినటువంటి ఆ సంగమం ఉందే, వాటి రెండింటి కలయిక, అది బాగా పండితే దానికి కామము అని పేరు. అంటే ఏం చేస్తుంది? ఇది నాకు ఇష్టము అని అనుకున్నా విన్నా, అది స్మర్యమాణే శ్రూయమాణేవా. ఏదైనా ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్టే విషయే, తనకి ఇంద్రియాలకి విషయమైనటువంటి వస్తువులని అది నాకు ఇష్టము అనేదాన్ని శ్రూయమాణేవా స్మర్యమాణేవా అనుభూతే సుఖహేతవు, దీన్ని నేను కనుక అనుభవించినట్లయితే నాకు ఇట్లాంటి ఆనందం కలుగుతుంది అని మనస్సులో కలిగే గర్భి, ఒక ఉబలాటం, ఒక దురాశ, ఒక లోభ ప్రవృత్తి, ఇది తగదు, ఇది కామము అని దానికి వేరు పెట్టారు. మాగృధ కస్యస్విద్ ధనం అంటారు కదా, ఇతరుల యొక్క ధనాన్ని నువ్వు నాది అని అనుకునే ప్రయత్నం చేయకయా అని ఉపనిషత్తు మనకి చెప్తోంది, ఈశావాస్యం అనేటటువంటిది కదా. అలాగే ఆ ఉండేటటువంటి దీన్ని నేను అనుభవిస్తే కలిగేటటువంటి సుఖం ఇట్లా ఉంటుంది అని మనస్సులో కలిగేటటువంటి ఆ ఆశ, ఆ తపన, ఆ లోభ ప్రవృత్తి, దానికి కామము అని పేరు పెట్టారు. దానికి అంటారు మహానుభావులైనటువంటి శంకరాచార్య స్వామి వారు. ఇది ఒక అద్భుతమైనటువంటి వివరణ. క్రోధం అంటే మనకి తెలుసును, యుక్తాయుక్త వివేకం అనేది ఉండనే ఉండదు. ఎదుట కనిపించిన ఏదో ఒక వస్తువునో, ఒక విషయాన్నో, ఒక వ్యక్తినో, ఏదైనా కావచ్చు, దేని మీదైనా కోపం రావచ్చు, ఎవరికైనా రావచ్చు, మహానుభావులకు కూడా రావచ్చు. నాకు కావలసినటువంటి దానిని అది వీడు అందుకోలేకపోయినప్పుడు చుట్టూ ఉండేటటువంటి ఆ వ్యక్తులనో, విషయాలనో, వస్తువులనో చూసి దీనివల్ల నాకు కావలసింది అందకుండా పోయింది అని అనిపించినప్పుడు దాని విషయంలో ఏదో చెయ్యాలనే మనసులో కలిగేటటువంటి ఒక ఉద్వేగము, దానికి కోపము అని పేరు పెట్టారు. ఇది కొంచెం ఇంకా పండితే మొట్టమొదటి మాటలుగా బయటకు వస్తుంది, తిట్లుగా బయటకు వస్తుంది. ఇంకొంచెం పండితే ఆ తర్వాత ఇటు అటు చిందులు వేసేట్టుగా చేస్తుంది. ఇంకొంచెం పైకి పెరిగితే అటు నుంచి కేసి బాహాబాహు ఎదురకుండా ఏముంటే దాన్ని ఇటు అటు విసరడం, ఇలాంటివన్నీ, వాడిని 2 తనడం, లేదా వీడి 2 తన్నులు తినడం, ఆ తర్వాత చేత కాకుండా పడి ఇంకా మూలుగుతూ కూర్చోవడం, అక్కడితో అది శాంతిస్తుంది అన్నమాట. ఇది క్రోధం ఉంటుంది. క్రోధం ఎంత పని చేస్తుంది అనేది లోకంలో మన అందరికీ అనుభవమే. కోపం వచ్చినప్పుడు చూడండి, తలుపు ఉంటే తలుపుని టక్కుమని కొట్టబుద్ధి అవుతుంది, చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని విసరబుద్ధి అవుతుంది, లేదు కంచమో పళ్ళో చీపురో చాటో ఏది ఉంటే దానికి కనిపించిన వాళ్ళ మీద తిరగేయాలనిపిస్తుంది. ఇది ఎంత పని చేస్తుంది అనేది ఆంజనేయ స్వామి చెప్తాడు లంకకి సీతమ్మను వెతకడానికి మొదటిసారి వెళ్ళిన సందర్భంలో. రావణాసుడి దగ్గర నుంచి వాడికి చెప్పాల్సినటువంటి మాటల్ని సూటిగా ధాటిగా చెప్పాడు. వాడికి అది నచ్చలేదు, తోక కాల్చి పంపించాడు. ఆ కాల్చినటువంటి ఆ తోకని చూసుకుని కోపం వచ్చి, నాకు ఇష్టమైనటువంటి తోకను నువ్వు కాలుస్తావా,
చూడు నీ నగరాన్ని ఏం చేస్తానో అని ఇంకా అక్కడి నుంచి విజృంభించి మొత్తం ఇంటింటికి నిప్పు పెట్టాడు. అక్కడ ఆ పుష్పక విమానానికి చుట్టూ ఉండేటటువంటి మొత్తం అంతా మినిస్టీరియల్ కాలనీ. అది పెద్ద పెద్ద మినిస్టర్స్ అందరి ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మధ్యలో రావణాసుడి గారి పెద్ద భవనం ఉంది. చుట్టూ మిగతా వాళ్ళు అన్నిటినీ శుభ్రంగా ఆ కాల్చిన తోకతోటి శుభ్రంగా అంటించి పారేశాడు. లంకా నగరానికి ఈ మూల ఆ మూల, ఈ ద్వారం ఆ ద్వారం శుభ్రంగా నిప్పు పెట్టి చిట్ట చివరికి వచ్చే రావణాసురుడి విమానం మీద కూడా నిప్పు పెట్టి అప్పుడు అనుకున్నాడు ఆయన. సరే మొత్తం చేయవలసిన పనంతా చేశాను కదా, ఇప్పుడు వెళ్ళి తోకని కాస్త చల్లార్చుకుందాం సముద్రం దగ్గరికి పోయి అని సముద్రం దగ్గరికి వెళ్ళి తోకని చల్లార్చడం ప్రారంభించిన తర్వాత ఆయనకు అనిపించింది, అరే రే లంకంతా కాల్చానే, సీతమ్మ ఏమై ఉంటుంది. అప్పటిదాకా అసలు ఈ ఆలోచన రాలా. తను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఇంత నిప్పు పెడితే ఆ నిప్పులో సీతమ్మకు కూడా ఏమైనా అయితే అసలు మొదటికే మోసం వచ్చింది కదా. అయ్యయ్యో నా కోపం ఎంతో ఉపద్రవం చేసింది. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ క్రుద్ధ హన్యాత్ గురునపి. కోపం చేయించని పాపపు పని లేదు. ఏ రకమైనటువంటి తల్లి తండ్రి గురువు దైవం నథింగ్ డూయింగ్. ఏదో అడ్డొస్తే దాని మీద తన ప్రభావాన్ని అది చూపించి తీరుతుంది. ఇప్పుడు నేను చేసిన పని అదే కదా. అయ్యయ్యో ఎంత బుద్ధిహీనమైనటువంటి పనిని నేను చేశాను. కోపం వచ్చినప్పుడు పాము తన కుబుసాన్ని విడిచినట్టుగా ఎవడు ఆ కోపం అనే దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా దాన్ని విడదీసుకోగలుగుతాడో, తన నుంచి విసర్జించగలుగుతాడో వాడి కదా బుద్ధిమంతుడంటే. నేను మూలఛేదాన్ని చేసేటటువంటి పనిని చేశానే, చూడాలి వెంటనే వెళ్ళి అసలు అక్కడ ఏమైందో అనుకుంటూ మళ్ళీ అశోక వాటికకి వెళ్ళాడు. అదృష్టం కొద్దీ సీతమ్మ ఉండేటటువంటి పరిసరాలు ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా మిగతా పై ప్రాంగణంలో ఉండేటటువంటి అన్నీ మొత్తం కాలి బూడిదైపోయినా సీతమ్మ ఉండేటటువంటి చెట్టు కానీ ఆ చెట్టు చుట్టూ ఉండేటువంటి వాతావరణం కానీ కనీసం వేడి కూడా ఎక్కకుండా ఉండేటప్పటికీ ఇది సీతమ్మ యొక్క ప్రభావము అని తెలిసి తనకి వాళ్ళు అంటించినప్పుడు తోక కాలుద్దాము లంకానగర అని అనుకున్నప్పుడు కాస్త హఠాత్తుగా చల్లబడిపోయింది. కాల్చిన నిప్పు కాస్త ఆరిపోయిందా ఏమిటి అని పాప ఆయన చెక్ చేసుకున్నాడు. ఆయన లేదు బాగా మండుతోంది కానీ దానికి మాత్రం మంట తెలియట్లేదు, ఎందుకబ్బా అని ఆలోచించాడు ఆయన. బహుశా నేను రామకార్యం మీద ఉన్నానన్నా లేక సీతమ్మ ప్రభావమా లేక అగ్నిదేవుడు మా నాన్నగారికి వాయుదేవుడికి మిత్రుడు కనుక మిత్రుడి యొక్క కొడుకుని నేను ఈ పనిలో ఉన్నాను కనుక బహుశా ఏమైనా సహాయం చేద్దామని ఆయన కాల్చకుండా ఊరుకున్నాడా? సరే ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే సమయం కాస్త దాటిపోతుంది కనుక ఇప్పుడు నేను చేయవలసిన పని వెంటనే మొత్తం ఈ నగరాన్నంతటిని కూడా కాల్చి రావణాసురుడికి తగిన బుద్ధి చెప్పడం అని అనుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు తనకు కాలకుండా ఆగింది చల్లగా ఉంది అనేది ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. సీతమ్మని చూసిన తర్వాత సీతమ్మ ఉండే చెట్టు ఆకు కూడా వడలలేదు. ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా అదే పద్ధతిలో ఉండడంతో చూసి అమ్మ ప్రభావం చేత నాకు ఆ వేళ కాలకుండా ఆగింది అని అప్పుడు గుర్తించగలిగాడు ఆయన. సరే కోపం ఎంత ప్రమాదమో ఆయన చెప్పగలిగాడు. సరే ఆంజనేయ స్వామి అంటే ఆయన కూడా ఈ లోకంలో పుట్టిన ప్రాణుల్లో ఆయన. కానీ రాముడు ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి అని లేదండి, కోపం అందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. సాక్షాత్తు దేవుడే దిగొచ్చిన ఆయన మీద కూడా కోపం తన ప్రభావాన్ని చూపించక తప్పదు. కృష్ణుడు చెప్పాడు దీంట్లోను, యా సోఢుం శక్నోతి, ఎవడు ఆ వచ్చిన కోపపు ప్రభావాన్ని తన మీద చూపకుండా ఉండేటట్టుగా తిరస్కరించగలుగుతాడో అని చెప్పాడు. రాముడు ఆ పని చేశాడు. ఎక్కడా
సీతమ్మని అన్వేషిస్తూ లక్ష్మణస్వామితో కలిసి కదిలాడు ఆయన. జటాయు కనిపించింది. జటాయువేమో అని అనుకున్నాడు. సరే కాదని తెలిసింది. పాపం జటాయువు చేసిన సంస్కారాలు చేసేసాడు. ఆ తర్వాత సీతమ్మని మళ్ళీ వెతుక్కుంటూ బయలుదేరి ఎక్కడ సీత అని కనిపించినటువంటి చెట్టు, చేమ, పక్షి, జంతువు అన్నిటిని అడుగుతూ వెళ్ళాడు. ఒక పెద్ద చుట్టూ ఉండేటువంటి కొండల దగ్గరికి వచ్చాడు. చుట్టూ కొండలు ఉండడం వల్ల లోపల ఏదైనా ఒక శబ్దం వస్తే అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ మధ్యలోకి వెళ్ళి మీరెవరైనా నా సీతని చూశారా అని అడిగాడు ఆయన. అదే ధ్వని మళ్ళీ ప్రతిధ్వనిస్తూ తనకి వినిపించేటప్పటికి నేను అడిగిన ప్రశ్నని సమాధానం చెప్పడం మానేసి నన్నేం మళ్ళీ నువ్వు అడుగుతావా అని కొండ మీద కోపం వచ్చింది. చూడండి, మనిషి మీద కోపం, జంతువు మీద కోపం కాదు, కొండ మీద కోపం వచ్చింది. ఆ కోపం ఎంత తీవ్రంగా వచ్చిందంటే జగత్సశైలం పరివర్తయామ్యహం అని, అసలు ఈ కొండలనేవన్నీ కూడా పిండి కింద కరిగిపోయేటట్టు చేసి పారేస్తా, ఈ ప్రపంచాన్నంతటిని కూడా రూపం మార్చేస్తా, ఈ ప్రపంచం మీద ఉండేటటువంటి ప్రాణికోటికి నామరూపాలు లేకుండా చేసి పారేస్తా. ఇంత కోపం వచ్చిందే అస్త్రాన్ని తీశాడు. సంధిస్తే మళ్ళీ వదిలి తీరాల్సి వస్తుంది. లక్ష్మణస్వామి పక్కనే ఉన్నాడు. పక్కన కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. అన్నా, ఎవరు నువ్వు? ఎలాంటి వాడివి? ఎలా అయ్యావు? ఇప్పుడు దుఃఖం అనేది చాలా తీవ్రమైంది నాకు తెలుసునన్నా, కానీ నీలాంటి వాడు ఇలా దుఃఖానికి వశం కావడం సబబు కాదన్నా. ఎవడో ఒక్కడు చేసినటువంటి పాడు పనికి మనం ఇంత ప్రపంచాన్ని ఇలాగ ఉపద్రవం కలిగిస్తాం అనడం అది సరికాదు. ప్లీజ్ కోపాన్ని తగ్గించుకో అని ప్రార్థన చేశాడు ఆయన. మామూలుగా ఎప్పుడైనా కోపం ఆయనకు వస్తుండేది, ఈయన తగ్గించుకోమని చెప్తుండేవాడు. ఇప్పుడు అది పూర్తిగా విపరీతమైపోయింది. రాముడు కోపం వచ్చేసింది. ఎప్పుడు రానివాడు ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఇప్పుడు లక్ష్మణుడి మీద పడింది. దాంతో పాపం ఈయన తగ్గిపోయాడు. ఆయన అన్నా ప్లీజ్ అని పాపం కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, బాణాన్ని సంధించకుండా ఉండడం కోసం. బుద్ధిమంతుడు, జ్ఞానం ఉన్నవాడు, సంస్కారం కూడా ఉన్నవాడు, చదువుకున్నవాడు కూడా కనుక ఒకసారి ఆలోచన చేసి తనకు వచ్చినటువంటి కోపాన్ని ఒక్కసారి మనస్సులోనే అణుచుకుని దాన్ని నిరసించి శక్నోతి ఇహ సోఢుం అన్నట్టుగా దాన్ని ఆయన తిరస్కరించి, సరే పద అన్వేషణకి బయలుదేరదాం అన్నాడు. లక్ష్మణుడితో కలిసి మళ్ళీ సీతా అన్వేషణ కోసం ముందుకి సాగగలిగాడు ఆయన. అప్పుడు కబంధుడు వస్తాడు తర్వాత. ఇలా కోపం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైందంటే రాముడు లాంటి వాడిని కూడా తన వశం చేసుకోగలిగిందంటే ఇక సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళం ఏం పెద్ద లెక్క కనుక. కానీ ఆయన ఎట్లాగైతే ఆత్మవాన్ కనుక, ఆయన మనస్సున్నవాడు కనుక మనస్సుని వాడి క్రోధాన్ని తిరస్కరించాడు. మనం కూడా చేయవలసిన పని అదే. క్రోధం రాక తప్పదు. అసలు క్రోధమే రాలేదండి ఏం చేసినాను అంటే వాడు బతికిలేడని అర్థం. అసలు కోపం రాకుండా ఉండకూడదు, కోపం రావాలి. కానీ ఆ కోపాన్ని తన ఆధీనంలో కలిగి ఉండాలి. అందుకోసం రాముడికి పేరు జితక్రోధ. కోపాన్ని తన వశంలో పెట్టుకున్నవాడు. వస్తుంది కానీ తగ్గు అంటే తగ్గుతుంది, పెరుగు అంటే పెరుగుతుంది. ఇలాగా ఎవడైతే క్రోధాన్ని తన వశంలో పెట్టుకోగలుగుతాడో, దాన్ని తిరస్కరించి తన పని చేసుకుంటూ ముందుకు సాగగలుగుతాడో వాడు ససుఖీ నరః సయుక్త, వాడు నిజమైనటువంటి కర్మయోగి కాగలుగుతాడు. ఎందుకంటే మన పనులు చేసేటప్పుడు ప్రపంచంలో మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతర ప్రాణులు కావచ్చు, రకరకాల వాతావరణపు పరిస్థితులు కావచ్చు, అనుకూలించినప్పుడు కోపం రావడం అనేటటువంటిది సహజంగానే జరుగుతుంది.
కానీ దాన్ని ఎవడైతే తిరస్కరించి తన కర్తవ్యాన్ని వెనక్కి వదలకుండా ముందుకి సాగగలుగుతాడో వాడు బుద్ధిమంతుడైనటువంటి మనిషి కాగలుగుతాడు. వాడు తను చేసేటటువంటి పనిని సవ్యంగా చేసిన వాడు అవుతాడు, కర్మయోగి అవుతాడు. కర్మయోగికే యుక్తుడు అని పేరు. ఎవడు ఈ శరీరంలో ఉండగా కర్మయోగి కాగలుగుతాడో వాడే ససుఖీ నరహ, వాడే సుఖానుభూతి పొందేటటువంటి మనిషి కాగలుగుతాడు తప్ప వాటికి వశమైన వాడు కాదు సుమా అంటూ 23వ శ్లోకంలో స్వామి చెప్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.